నమస్కారం. మనకు రాష్ట్ర ప్రభుత్వం మరొక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపు ఉగాది నుంచి గ్రామ పంచాయతీలలో దిగువ స్థాయిలో ఉన్నటువంటి 20% మంది ప్రజలను ఎగువ స్థాయిలో ఉన్నటువంటి 10% ప్రజలతోటి అనుసంధానం చేసి క్షేత్రస్థాయిలో పేదరికాన్ని తగ్గించే ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందుకు గాను ప్రస్తుతము మనకు అన్ని సచివాలయాల్లో P4 సర్వే అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అనేటటువంటి ఒక సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వే ద్వారా దిగువ స్థాయిలో ఉన్నటువంటి 20% మంది పేదలను గుర్తించడం, అలాగే 10% మంది ఎగువ స్థాయి ప్రజలను గుర్తించి వాళ్ళని అనుసంధానం చేయడం ద్వారా ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రాజెక్టుల ద్వారా క్షేత్రస్థాయిలో పేదరికాన్ని తగ్గించడం అనే కార్యక్రమాన్ని రేపు ఉగాది నుంచి కార్యక్రమాన్ని చేపట్టే ఉద్దేశంతో ప్రస్తుతము అన్ని సచివాలయాలలో ఈ P4 సర్వే నిర్వహించడం జరుగుతుంది. సచివాలయాల్లోని అందరూ సిబ్బంది గృహాలకు వెళ్ళి గృహస్థాయిలో ఆ గృహానికి సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక పరమైనటువంటి సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ఇందుకోసం మనకు గ్రామ వార్డు సచివాలయం శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ని డిజైన్ చేసింది. ఈ మొబైల్ యాప్లో ఆ గృహాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి గవర్నమెంట్ మనకు ఈ 20% మంది అలాగే 10% ప్రజల్ని గుర్తించడం అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మనకు వింజమూరులో ఉండేటటువంటి అన్ని సచివాలయాల ప్రజలకు తెలియచేయడం ఏంటంటే, ఈ సమాచారము ఇతరులకు షేర్ చేయబడదు. రెండవది, ఏ స్కీమును కూడా అర్హత కోసం ఈ సమాచారాన్ని వినియోగించడం జరగదు. అంటే కొంతమందికి ఈ సమాచారం ద్వారా ప్రస్తుతం వస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలలో ఏదైనా కోత విధిస్తారేమోనని అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమంలో ప్రస్తుతం సేకరించినటువంటి సమాచారం ఏ ప్రభుత్వ పథకం యొక్క ఎంపికకు దీన్ని వినియోగించరు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సర్వేకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.